ప్రధాని నరేంద్ర మోడీ కశ్మీర్లో పర్యటించనున్నారు. జమ్మూ కశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి మోడీ కశ్మీర్లో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని కశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు మోడీ చేపట్టనున్నారు. ఈ శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలు ప్రసంగించనున్నారు. శ్రీనగర్లోని బక్షీ స్టేడియంలో జరగనున్న వికసిత్ భారత్ వికసిత జమ్మూ కశ్మీర్ కార్యక్రమానికి మోడీ హాజరు కానున్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం దాదాపు 5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే శ్రీనగర్లోని హజరత్ బల్ మందిరంలో స్వదేశ దర్శన ప్రసాద పథకాల కింద 1,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన పర్యటన రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను మోడీ ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో కొత్తగా రిక్రూట్ అయిన దాదాపు 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని అపాయింట్మెంట్ లెటర్ను ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కశ్మీర్లో పర్యటించనున్నారు. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి మోడీ కశ్మీర్లో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మానస్ ఫోన్ ఇన్లో అందిస్తారు. మానస్, చెప్పండి. సంజన, మనం చూసుకున్నట్లయితే మోడీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి కాశ్మీర్ లో పర్యటించడంతో పూర్తిగా కాశ్మీర్ అంతా కూడా భద్రతా వలయంలో ఉందని తెలుసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో కూడా ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయా అన్న చర్చ కూడా జోరుగా వినిపిస్తుంది. సో ఈ క్రమంలో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మోడీని విమర్శిస్తున్నారో, ఎవరైతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళంతా కూడా కొన్ని అంటే మోడీ టూర్ కి సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు, ట్విట్టర్ వేదికగా కావచ్చు కొన్ని నెగిటివ్ కమెంట్స్, అదేవిధంగా కొన్ని అసంబద్ధ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఈ తరుణంలో కాశ్మీర్ లో పూర్తిగా భద్రతను పెంచడం జరిగింది. అదేవిధంగా డ్రోన్లు, అంటే ఎక్కడ చూసినా కూడా కాశ్మీర్ అంతా కూడా మోడీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మోడీ సభ జరగనున్న స్టేడియంలో కూడా పూర్తిగా డ్రోన్ల కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మోడీ చేసే కార్యక్రమాల విషయానికి వస్తే 5,000 కోట్లకి సంబంధించిన వివిధమైన కార్యక్రమాలను అయితే మోడీ ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే స్వదేశ్ దర్శన్తో పాటు ప్రసాద్ అనే కార్యక్రమాన్ని కూడా పథకాలను కూడా 1,400 కోట్లకు సంబంధించిన పథకాలని ప్రారంభించనున్నారు. అయితే ఇది జమ్మూ కాశ్మీర్ టూరిజం తో పాటు ఓవరాల్ ఇండియాలో సంబంధించిన అనేక ప్రాంతాల టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించిన పథకాలుగా కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే 6,400 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు. అయితే కాశ్మీర్ నుంచే వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా మోడీ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే కాశ్మీర్ లో ఉన్న రైతాంగానికి కూడా దగ్గర 2 లక్షల మంది రైతులకు కూడా బెనిఫిట్ అయ్యే పథకాలని కూడా వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కాశ్మీర్ అంటూ బక్షీ స్టేడియంలో కూడా మోడీ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మొత్తంగా చూసుకుంటే అటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బలోపేతం చేయడానికి కూడా మోడీ మంచి వ్యూహ రచన అయితే చేసుకొని ముందుకెళ్తున్నారు తెలుస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణలో చూసాం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కూడా చూసాము. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొని అంటే అటు దేశానికి జాతికి అభివృద్ధి కార్యక్రమాలు అంకితం చేస్తూ తమ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ 400+ సీట్లు గెలుచుకోవాలి అనే లక్ష్యంతో మోడీ దూసుకుపోతున్నారు. అయితే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్ అంటే శ్రీనగర్ పర్యటనలో అసలు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాల్సింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.